ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలుగు రాష్ట్రాల్లో వర్షం పోటెత్తుతోంది. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారి స్టెల్లా గారు. ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి స్టెల్లా గారు. నమస్తే అండి. ఏ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అవబోతోంది? ఇప్పటికే గుంటూరు, కృష్ణా, అంటే ఉమ్మడి కృష్ణా ఇవన్నీ కూడా చాలా భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఈదురుగాలులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్తో వీస్తాయి అని చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కొంచెం చెప్పరా? ఈ అల్పపీడనం కారణంగా మనకి ముఖ్యంగా ఈ రోజు 13వ తారీఖు ఆగస్టు మనకి ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరియు మిగతా జిల్లాలో కూడా దాని ఆనుకుని ఉన్న జిల్లా అంటే నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఏలూరు, నంద్యాల్, కర్నూలు జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మిగతా జిల్లాలలో కూడా 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు మనకి ఉరుములు మెరుపులు కూడా ఉంటది. అందుకని తగిన జాగ్రత్త తీసుకోవాలి. మరియు ఈదురు గాలులు కూడా మనకి 50 నుండి 60 కిలోమీటర్ వేగం వరకు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు, బికాజ్ ఎక్కువ వర్షం అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు చాలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు మత్స్యకారులు కూడా ఈ రోజు నుండి 16వ తారీఖు వరకు సముద్రంలోనికి వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడినది. అదే విధంగా మనకి రైతులు మరియు చేపలు పెంపకదారులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇలాంటి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు మరియు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న ఈ చోట్లలో కూడా చాలా వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకోవాలి అని మనం హెచ్చరిక ఇస్తున్నాము. ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ అలా ఇస్తారు కదండి, అవి ఎక్కడ ఇచ్చారో చెప్పగలుగుతారా? అదే అంటే అత్యంత భారీ వర్షాలు ఉన్న చోట్లనే రెడ్ అలర్ట్ అని ఇచ్చాము. అంటే టేక్ యాక్షన్ అని, చాలా జాగ్రత్తగా వెంటనే తీసుకోవాలని అర్థం దానికి. అది ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ ఈ జిల్లాలలో మనకి రెడ్ అలర్ట్ ఇవ్వబడింది, రెడ్ వార్నింగ్ అని ఇవ్వబడింది. మరియు ఈ మిగతా జిల్లా లైక్ నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఏలూరు, నంద్యాల్, కర్నూలు ఈ జిల్లాలలో ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వబడినది. అలాగే రేపు కూడా మనకి ముఖ్యంగా కర్నూలు, నంద్యాల్, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, ఏలూరు ఈ జిల్లాలలో మనకి రేపు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వబడినది. సో ఈ రోజు రేపా అండి ఈ హెచ్చరికలన్నీ కూడా 3 days? ఎందుకంటే చాలా ప్లేసెస్ లో 13, 14, 15 అంటున్నారు కదా, 3 రోజులు ఉన్నాయా లేకపోతే రేపటి వరకేనా అండి? రేపటి వరకే మెయిన్. ఆ తర్వాత మనకి ఉత్తర కోస్తాంధ్రలో ముఖ్యంగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురమణ్యం, శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాలలో ఆ తర్వాత నెక్స్ట్ 5 days మనకి 15th నుంచి 1-2 చోట్ల జస్ట్ భారీ వర్షాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఇలా అత్యంత భారీ వర్షాలు లేకపోతే విపరీతమైన ఈదురుగాలులు వచ్చినప్పుడు చెట్లు పడిపోవటము, లేకపోతే పిడుగులు కూడా పడటం, ఇలాంటివన్నీ మనం చూస్తాం కదండి. థండర్ బోల్ట్స్ రావటం అన్ని కూడా. అలాంటి ఏమన్నా ఆప్షన్ అంటే అవకాశం ఉందా? అలాంటి ఎక్కడ వచ్చే అవకాశం? ఆల్రెడీ చెప్పాను, దానికి కూడా వార్నింగ్స్ ఇవ్వబడినది. అందుకని ప్రజలు కూడా ఎప్పుడు కూడా తగిన జాగ్రత్తగా తీసుకోవాలి. బయట వెళ్తున్నప్పుడు థండర్ బోల్ట్స్ అంటే ఉరుములు మెరుపులు వస్తాయి. కాబట్టి బయట వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెట్లు కింద నిలబడకూడదు, ఎక్కడన్నా నీటి ఉన్న ప్లేస్ లో నిలబడకూడదు. రైతులు అంటే పొలాల్లో కూడా నిలబడకూడదు. సో అలాంటిది చెట్టు కింద నిలబడకూడదు, ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర నిలబడకూడదు. సో ఇలాంటిది తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు గుంటూరులో చాలా ప్లేసెస్ లో అంటే వాటర్ బుడమేరు కూడా పొంగుతుంది కృష్ణా జిల్లాలో అని చెప్తున్నారండి. ఇలాంటి చోట్ల అయితే ట్రాఫిక్ కూడా విపరీతంగా జామ్ అయిందని వింటున్నాము. సో వెళ్ళటానికి ముందు ట్రాఫిక్ జామ్ దాన్ని కూడా మనం చూసుకుని వెళ్తే బెటర్. ఇన్ఫాక్ట్ అవాయిడ్ చేస్తే అలాంటి చోట్లకి ఇప్పుడు వర్షం ఇలా కురుస్తుంది కాబట్టి ముఖ్యంగా ఎమర్జెన్సీ లేకుండా బయట వెళ్ళటం బెటర్ కాదు. సో ఇంట్లో సేఫ్ గా ఉండటం బెటర్. స్కూల్ అలా వర్షం కురుస్తున్నప్పుడు. అవును. స్కూల్స్ కూడా ఏమన్నా అలర్ట్ ఉందా అండి? స్కూల్స్ ఏమన్నా అంటే హాలిడే ఇవ్వటం? స్కూల్స్ కి అది మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మీరు అడగాలి. అంటే మీ నుంచి ఏమన్నా వాళ్ళకి కూడా అలర్ట్ ఇచ్చారా? మేము చెప్పకూడదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి అలర్ట్ ఇచ్చారా అని అడుగుతున్నానండి. అన్ని డిపార్ట్మెంట్స్ అందరికీ అలర్ట్ ఇస్తున్నాం. అదే అడుగుతున్నాను. మీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ కదా
ఎడ్యుకేషన్. పిల్లలు రోడ్డు మీదకి వస్తే మళ్ళీ స్కూల్స్ నుంచి వాళ్ళు వెళ్ళడం తిరిగి రావడం ఇదంతా ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశం. అవునండి. అన్ని డిపార్ట్మెంట్స్ అందరికి మేము వార్నింగ్స్ ఇస్తున్నాం. ఓకే 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 అండి. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.